లేదు మీతో. వన్ పాయింట్ ఏంటంటే మీరు ఇందాక 2-3 పాయింట్లు అన్నారు. ఏమన్నారంటే తొక్కి నార తీస్తారు, ఈయన మాట్లాడే మాటలు సరిగ్గా లేదు, తర్వాత ఆ భాష ఏంటో అన్నారు. ఒకసారి ఈ భాష చూడండి. కొడాలి నానన్న గడ్డంలో ఉన్న తెల్లంట్రుకు కూడా పీకలేదు. ఇన్స్పిరేషన్ స్టార్ అయిన జగన్మోహన్ రెడ్డి గారి కాలి మీద వెంట్రుకు కూడా మీరు పీకలేరని నువ్వు వాలంటీర్ వ్యవస్థని కనీసం వెంట్రుక కూడా పీకలేవని చెప్తున్నా. కనీసం వెంట్రుక ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా బూతులు కూడా ఉన్నాయి. అది మీ ముందర ప్లే చేయడం ఇష్టం లేక నేను ప్లే చేయట్లేదు. మీ వైసీపీకి సంబంధించిన భాష ఓకే అలాగే మాట్లాడదురు. తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ఏం రాజకీయాలు తెలియదు అని అన్నారు. రాజకీయం తెలియడం అంటే గినా అర్ధరాత్రి పూట బాబాయ్ గారిని గొడ్డలతో వేసేసి ఆ హత్యగా కాకుండా అదేదో ఆయనంతటా ఆయన చచ్చిపోయారు గుండెపోటు కింద చిత్రీకరించడమో, లేకపోతే చెల్లెలు గారి ఆస్తిని తీసుకోవడమో, తరిమేయడమో, ఇలాంటివి రాజకీయాలు. రాజకీయం అన్నారు కదా, మరి అందుకే మనం కాసేపు ఆగండి అన్నారు. తర్వాత మాట్లాడమని మీకు బిగినింగ్ ఎందుకు చెప్పారంటే, మీరు తర్వాత మాట్లాడమని చెప్పారు. అందుకే మీరు తర్వాత మాట్లాడుకోండి అన్నారు. టాపిక్ డైవర్ట్ అవుతుంది. వివేక్ బాబు గారు కంక్లూడ్ చేయండి. కమలారెడ్డి గారు ఆగండి. మిమ్మల్ని తర్వాత మాట్లాడమని చెప్పాను. అందుకే మిమ్మల్ని తర్వాత మాట్లాడమని అందుకే క్లియర్ గా చెప్పిన. మీరు తర్వాత మాట్లాడుకోమని చెప్పిన 3 సార్లు చెప్పిన. మీరు వివరణ తర్వాత మాట్లాడండి. నేనేం మాట్లాడాలి మీరు కాదు డిసైడ్ చేసి. మీరు నేనేం మాట్లాడాలి, మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడాక దాన్ని వివరణ ఇవ్వకుండా మీరు మాట్లాడేస్తే అయిపోదు కదా. రాజకీయాలు తెలియదని మా నాయకుడికి రాజకీయాలు తెలుసో లేదో అని మీరు చెప్పడానికి మీరెవరు? మా నాయకుడికి రాజకీయాలు తెలుసో లేదని చెప్పడానికి మీరెవరు? మీ దగ్గర కాంటాక్ట్ సర్టిఫికేట్ ఉందా రాజకీయ నాయకుడిగా? మీరెలా మాట్లాడతారమ్మా మేడం గారు? మీరు ఎలా మాట్లాడతారు? ప్లీజ్ ఇద్దరు మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. కమలారెడ్డి గారు మీరు కంక్లూడ్ చేతులు గారు ఆగండి. కమలారెడ్డి గారు మీరు దయచేసి 1 మినిట్ ఆగండి. మీకు ఇస్తాను నేను. కమలారెడ్డి గారు మీకు ఇస్తా నేను. ఆయన చెప్పనండి. మీకు ఇస్తా నేను. వివేక్ బాబు గారు కంక్లూడ్ చేయండి. వివేక్ బాబు గారు మీరు కంక్లూడ్ చేయండి. ఎస్ కమలారెడ్డి గారు మీకు ఇస్తాను. ఒక నిమిషం. వివేక్ బాబు గారు కంక్లూడ్ చేయండి. మా రాజకీయాలు మేమేం చేయాలనో, మేము ప్రజలతో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలనో, మేము ప్రజలకు బాధ్యతగా ఎలా ప్రవర్తించాలనో, మా ప్రభుత్వంలో మా 2వ హైయెస్ట్ పొజిషన్ లో ఉన్న ఉప ముఖ్యమంత్రిగా ఉన్న కళ్యాణ్ గారు తన బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి ప్రజలకు తను అనుకున్నట్టు ఏమి చేయాలనో అవన్నీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఫండ్స్ విషయంలో కావచ్చు, అభివృద్ధి విషయంలో కావచ్చు, తన 5 శాఖలకు సంబంధించి రాష్ట్రంలో ఓవరాల్ గా ఏం చేయాలనుకునేది ఆయనకు ఒక విజన్ ఉంది. ఆ విజన్ కు తగినట్టు వెళ్తున్నారు. ఎప్పుడైనా పొరపాట్లు తప్పులు జరిగినప్పుడు బేషరతుగా క్షమాపణ కూడా నిన్న ఘటన ద్వారా చెప్పడం జరిగింది. వీళ్ళు బాధ్యతల గురించి, గత ప్రభుత్వంలో చేసిన తప్పుల గురించి మాట్లాడే రైట్ వీళ్ళకి లేదు. వీళ్ళు మళ్ళీ భాష గురించి, మా అధినేతకు రాజకీయాలు తెలుసో లేదో అని వీళ్ళు సర్టిఫై చేయడం గురించి వీళ్ళు మాట్లాడుతుంటే, గత 5 ఏళ్ళు వీళ్ళు చేసినటువంటి అసలు పూర్తిగా మర్చిపోయి ఏమి ఎరగని శుద్ధపూసల్లాగా వచ్చి మేము చాలా పవిత్రులమే, మేము చాలా మంచి రాజకీయాలు చేశాము, అయినా సరే మాకు 11 సీట్లు వచ్చాయి అని ప్రజలను దోషులుగా చేసి ఆలోచించే మాటలు చెప్తున్నారు కాబట్టి ఇంకా జ్ఞానం రాలేదనేది అర్థమవుతోంది. కంక్లూడ్ చేయండి 30 seconds. సో మేము ఈ డిబేట్ సాక్షిగా మా అధినేత నిన్న జరిగిన ఘటనకు సంబంధించి కావచ్చు, లేకపోతే భవిష్యత్తులో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి హనీమూన్ పీరియడ్ అనేది అందరూ మామూలుగా అనే మాటే, కానీ మేము హనీమూన్ పీరియడ్ కూడా తీసుకోలేదు. డే 1 నుంచి ఆయన జూన్ 19వ తారీఖు బాధ్యతలు తీసుకున్నారు. గవర్నమెంట్ జనవరి 12వ తారీఖున బాధ్యతలు తీసుకున్నది ప్రమాణ స్వీకారము. ఆ రోజు నుంచే వర్క్ చేస్తున్నాం. జూన్ 19వ తారీఖు ఆయన బాధ్యతలు తీసుకున్న రోజునే 5 శాఖలకు సంబంధించిన అధికారులతో రివ్యూ చేశారు. సో హనీమూన్ అనేది మిగతా అధికారులు ఎవరన్నా అలా ఫీల్ అవుతున్నారేమో, వాళ్ళకి హనీమూన్ పీరియడ్